హలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 2 స్టేట్ కంప్లీట్ చేసుకొని థర్డ్ స్టేట్ వచ్చేసాం. థర్డ్ స్టేట్ వచ్చేసి ఇప్పుడు కేరళలో ఉన్నాం అనమాట. కేరళలో హజ్మలై అనే టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా పోర్ట్ యాడ్ అనమాట. అదానీ పోర్ట్ యాడ్ అంట. యాక్చువల్లీ ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట అదానీ వాళ్ళు. సో ఇదేంటంటే న్యాచురల్ డెప్త్ ఉందంట, కంప్లీట్గా చాలా డెప్త్ ఉందంట ఇక్కడ. సో రీసెంట్గానే లైక్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఇది కనుక్కున్నారంట లోపల. సో దట్స్ ద రీజన్. సో ఇప్పుడు పెద్ద పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మనం మ్యాప్లో చూసుకుంటే కనుక టువర్డ్స్ సూయజ్ కెనాల్ వేలో దగ్గరగా ఉంటుందంట ఇది. సో అందుకని ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద షిప్స్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడికి. సో ఇక్కడే డాక్ అవుతున్నాయి అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. చాలా షిప్స్ని చూస్తాను నేను. న్యాచురల్ పోర్ట్ అంట ఇది. సో సీ డెప్త్ ఏదైతే ఉందో కంప్లీట్గా కోస్టల్ ఏరియాకి కంప్లీట్ డెప్త్ ఉండేటట్టుగా న్యాచురల్గా జనరేట్ అయిందనమాట ఇది టోటల్ ఓవరాల్గా. సో అదానీ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారన్నమాట టోటల్ ఓవరాల్గా. అంటే 35 years సంథింగ్ ఏదో 40 years నియరెస్ట్ ఉన్నట్టుంది కాంట్రాక్ట్ బేస్. సో కన్స్ట్రక్ట్ చేసి తర్వాత మళ్ళీ టోటల్ కేరళ గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనమాట. అది మ్యాటర్. సో ఈ పెద్ద పెద్ద షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మదర్ షిప్స్ అంటారు. ఈ మదర్ షిప్స్ని టోటల్ ఇక్కడ వచ్చిన తర్వాత వీటి నుంచి కంటైనర్స్ మొత్తం డౌన్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ చిన్న చిన్న షిప్స్ డివైడ్ చేసేసుకొని ఇంటర్నల్గా చేస్తారనమాట. షిప్ ఉంది కదా, ఇప్పుడు ఈ షిప్ ఇటు నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ డాక్ అయిపోతుంది అనమాట. డాక్ అయిన తర్వాత అక్కడ ఈడ ఉంది పోర్ట్ మొత్తం టోటల్ ఓవరాల్గా. సో ఈ పోర్ట్ మొత్తం ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుందంటే టోటల్ ఓవరాల్గా ఇదంతా ఇక్కడ వరకు కూడా దగ్గరికి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గర కూడా రావచ్చంట టోటల్ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం. సో చాలా పెద్ద పెద్ద షిప్స్ వస్తాయంట ఇక్కడికి ఓవరాల్గా. సో ఈ మదర్ షిప్స్ ఏవైతే ఉన్నాయో సో ఫైనల్లీ హజ్మలై టెంపుల్ని అయితే వదిలేసే టైం వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనము కోలం బీచ్ మన నెక్స్ట్ డెస్టినేషన్. సో ఇప్పుడు కోలం బీచ్కి వెళ్ళిపోయి అక్కడే నైట్ స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ తిరువనంతపురం వెళ్దాం అనుకుంటున్నాను టెంపుల్కి. సో చూద్దాం ఏమొద్దాం. సో ఇప్పుడైతే బయలుదేరాం ఇక్కడ నుంచి పార్కింగ్ నుంచి. సో లెట్స్ గో. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం పార్కింగ్ నుంచి వెళ్తున్నాము.
ఇప్పుడు ఉంది మనకి, చాలా అంటే చాలా హైట్ ఉంటుంది ఇది పార్కింగ్. ఫోన్ కింద పడుతుందా 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 ఏం పడదు. సో ఇంత హైట్ అన్నమాట, చాలా హైట్ ఉంది పార్కింగ్ అయితే. In 200 meters, turn right to stay on Azimala Temple Road. సో ఫైనల్లీ గూగుల్ నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. తీసుకొచ్చేసి రోడ్డు మధ్యలో ఒక దగ్గర ఆపేసింది. దగ్గర కోలం బీచ్ అని ప్రెస్ చేసిన లొకేషన్ హ్యాండ్ పెట్టేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ వదిలేసేసింది. చూస్తున్నారు కదా, సో ఇది ఎండ్ అనమాట. ఇక ఇప్పుడు ఈ హైట్ మొత్తం దిగుతూ వచ్చాను. టోటల్ ఇదంతా రివర్స్ వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇంకా షెట్ షెట్ షెట్. సో ఫైనల్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో టెంపుల్ ఆపోజిట్ రోడ్లో పార్కింగ్ కోసం వెతుకుతున్నా. మేబీ ఎక్కడైనా పార్కింగ్ దొరికితే ఇక్కడే ఆపేసేద్దాం. సో మనకి చాలా హెడ్ఏక్ అంటే ఇదే ఉంటుంది, పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కడైనా వచ్చినప్పుడు మాత్రం. పెయిడ్ పార్కింగ్కి వెళ్దామంటే 1 అవర్కి 30 రూపీస్ 40 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇందాక కూడా ఒక దగ్గర అడిగాను, వాళ్ళు 5 అవర్స్కి 70 రూపీస్ అంట. జస్ట్ 5 అవర్స్కి 70 రూపీస్ పార్కింగ్. దట్ ఈస్ టూ మచ్. సో అందుకే అటు నుంచి మెల్లిగా చూస్తూ సెర్చ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏదో ఖాళీగా ఉన్నట్టుంది, పార్క్ చేసేసుకుందాం ఇక్కడ. ఇక ఓకే. సో ఫైనల్లీ మొత్తానికి అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయి ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ నుంచి వెతుకుతూనే ఉన్నా పార్కింగ్ కోసము. చాలా టఫ్ అనమాట. ఇక్కడ వచ్చేసాను అనమాట. ఇక్కడ కాలనీలో వచ్చి ఆపాను వెహికల్ని. చూడొచ్చు ఇక్కడ సైడ్లో అన్ని వెహికల్స్ లైన్గా ఆగి ఉన్నాయి. సో ఈ వెహికల్స్ దగ్గరే ఆపేసాను, సైడ్లో పార్క్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి లోకల్లో కొంచెం తిరుగుదామని చూస్తున్నాను. తినేసి పడుకుందామా లేదంటే తిరిగేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. తిని పడుకునే కంటే కాసేపు అట్లా తిరిగేసేస్తే మనకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది ఏంటి అనేది. రేపు మార్నింగ్ ఎర్లీగా దర్శనానికి వెళ్ళడానికి. సో వెళ్ళి కనుక్కుందాము, ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రేపు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇక్కడి నుంచి నెక్స్ట్ మన డెస్టినేషన్కి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇటు నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు.